ఏంది మాట మారిందేమి మనిషి మారింది మళ్ళా ఆయన కూడా మీ ఆయన అనుకో ఆయన మా ఆయన అయితే నువ్వేం కావాలి అట్లా కాదే ఇప్పుడు నువ్వు ఆర్టీసీ బస్సు డ్రైవర్ లో మేము అయితే ఫస్ట్ డ్రైవర్ ఎక్కినా ఇక దిగిపోయినా ఇక వాడెక్తాడు ఇక వాడెక్కినాక వీడు ఇక తాళం వచ్చాడు లాస్ట్ కి 3 గంటలకు ఎక్కుతాడు బంగ్లా ఇక్కడ ఎక్కుతే పరగలాగా మనదే ఇక అబద్ధాల ముచ్చట మొగల పేరు బిరిచి దాడ ముందుకి ఎప్పుడు బాడక కన్ను ముత్తాడు పరకాల దాకా చదువుతాడు నిద్ర మొక్కను కెనాల్ దాట ముందుకే ఈ వయసులో వీనికి చలి పెడతా ఈ కాల కుట్టు వేరేసింది నీ ఫ్యాషన్ వచ్చిన నేను వచ్చా మన ఏంది పాడవాడు లేకపోతే బ్యాంక్ ఆయన సుందరి 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 అంటే పడమా ఆయన సాగరే వాతుల్లా వీళ్ళ సాగరిగా మోరవాడితే వీళ్ళ సాగలు తాలకునా మరి లేదా గుడ్ బార్ ఆయన ఏమన్నా బంగ్లా బాయిలే సాగలు బిడ్డ మా ఇంటి సాగలు అనుకుంటా వెళ్ళి ఎలాగ అట్లా చిన్న తీరు అనుకుంటా వాళ్ళ సాగలిగా బోర్ల పడితే వాళ్ళ సాగలు తాలదేప్ప ఇన్నోతులు ఊరిని పట్టిన వాళ్ళు సత్తదా అని ఊళ్ళు నుంచి పెట్టిపోయి సీట్లు పడ్డారు బిడ్డ అనుకోకుండా హైదరాబాద్ జనగము మన పోతే కరీంనగర్ ఎంకల పడ్డారు బిడ్డ అక్కడ సబరకున్న సాగల కారణం అంటే 7,000 వాళ్ళ బతికిన 7,000 మతికిన బతారు వాళ్ళు ఓ ఇక సరే సరే నా సందులు చూసుకొని బిడ్డా చిన్న చిన్న రేకు డబ్బాలు మరసుకొని ఇద్దరు పెట్టి మరి నువ్వు కూడా అవన్నీ పెట్టి పెద్దనే ఉన్నది ఎవరు తెల్లగా సున్నవస్తుంటా సాగలైనే నీకెట్టు న్యాయం అవుతుందయ్యా నిన్ను తిందా నేనే మొన్న తిందా నేను అటు మొన్న ఇటు అన్ని మొన్న ఒక్కటేనమ్మ మొన్న రోజులు కడతాండి అయితే అతను 15 బట్టలు బిడ్డ పాడు తీరాక బాత్రూమ్ కూడా పెట్టిన ముళ్ళ కట్టి మనసుకి ఏమో మెత్తబడుతుంది ఎండకేమో ఎరగప్ప అవుతుంది గుంజిగా ఆ ముళ్ళెత్తుకుపోయి పిండుకొని రాబో అంతలా అయితే వాడు మూతగా పడకవు వాడే ముత్తుతాడు వాడు ముత్తరాదు పిండరాదు నీరజ అడిగిరాదు అమ్మా పొల్లకో సగం ప్రకటించినాం రాజు రాజు వచ్చి దోసాగనం చేసి ఇంటి ముందు కత్తే సుందరి పాడవాడు బయటకి పోయేటోడే ఎప్పుడు సాగ ఆట విద్యు మా ఇంటి అడగదానికి కావాలి వద్దులు కావాలి కంబోర పడితే వాళ్ళ కావాలి తాళ తెమ్మితే వాళ్ళ మోకులు ముత్తల మూలవాడా వాళ్ళ కాడి బాధలు దిగిపోను వాళ్ళ తాళ దొంగ లెక్క వాళ్ళ తప్పుతప్పుడు వలిగిపోను వాళ్ళకి కావాలి కంబోరల వాడా గంట కోపం రాకపో కానీ బిడ్డ ఆ గౌన్లో కుమ్మరుండి పోయి కుళ్ళు తెచ్చి కాలం అమ్ముతామా కదనే ఉండేది పింగిల కాలం అమ్మితే రుచి అంటే రుచి ఉండేది ఆకు పట్టుకుని తాగుతాడు తాగుద్దేది ఇప్పుడు లాజమాటలు పెట్టి వీటు పచ్చ పచ్చలేవా పెద్దవా కమ్మ ఉండేది ఇప్పుడు లాజమాటలు తగ్గించుకున్నారు అయ్యో బయట టైటో చదువుకునే సాని వచ్చు నేను చదువుకుంటే చదువుకోపోతే నేను సంవత్సరం చేస్తాను బిడ్డ నీ వరుస పోవడం కదా నీ బిడ్డను వదిలంటావు కొద్దిగా అంతే మన పర్మనెంట్ వరుస అయినా బిడ్డ అట్లా బింగిల కలవదు ఋషి అంటే ఋషి గమలైనే ఇంటి కూడా కాలి బాట్లు 10 ముందు అలిగేసిన పట్టుకొని పోయే బాడక సపడేగా ఒక నిద్ర డిస్టర్బ్ అయితే నీ తాడిదప్ప ఏమన్నా వంట తీరుతుందా నీ తోడు నీ సలి పాడ సలి పెడతా అయితే ఇంకా వారం దాకా బయట ఉన్నాయి భయాలు సలహా అమ్మ నువ్వు అయితే బయటికి రా నేను సాగిన గమలేనా మళ్ళా అట ఇట రే పులిలుగా దాగమైన మంచిదే పంచాయత్ వాళ్ళు ఒకటి ఎస్సి వాళ్ళు పులిగిలనా వాళ్ళ అక్కలు ముక్కలు తిడతారు నా వంతు కుమారుగా నవ్వని తీసుకోపో మీ అవ్వ ఏదో మీ అమ్మ పేషెంట్ అయితేనే నైట్ డ్రెస్లు ఎత్తారు కొద్దిగా నైట్ డ్రెస్ వేసి మీద సున్ని ఎత్తే వాళ్ళ కోట్ల బొమ్మలు ఉన్నదురా
ముక్కలు ముక్కలు ఇచ్చి పాడబడ్డావా వాడినవా చేత కొట్టి పాడబడతాడు నీ అక్కల మొక్కలు తింటావు బుజ్జి గట్లని తిడతావా నీ మొగడు వచ్చి నాని ఈ బంగ్లా పని నా సౌండ్ ఒక్కలు చెప్పరాడేనవా తొక్కుతారు సముద్రాలు మెత్త తొక్కుతారు ఎరికేనా ఎవరికి ఏ పాప చేతి పెద్దవా నా సంభవా ఎవరన్నా పాప అనుకున్న మంచిగా నీకన్నా పాప అనిపిస్తలేనావా సుందరి మళ్ళా నారాదు రమ్మని అంటే రమ్మని అంటే రమ్మని అంటే రణరానంటుంది ఎదుర్రా మొదగాలు అందం దక్కున్నోళ్ళే అందం దక్కున్నోళ్ళే మొదలు మందిని ఎక్కిరిస్తారు నాన్నేడ పేర్లు పెడతారు అని వీళ్ళే మొదలు చదువుకుంటారు వాడికంటే అందం దక్కున్నాను నేను ఈయన అందం దక్కున్నా అత్తుచ్చవయ్యా మన దాగాలు వేసుకోమండి అదే నిన్ను సరిపోతున్నా పైసలు నన్ను అడగద్దా ఫోన్ పే చేయబోతున్నా భర్త వేడికి రావటేనా ఎంత కోపం మీద ఐసు వేసిందని కావాలి నా మొగ నన్ను చల్లకుండలో చల్ల పడతాడే పోతాడ కడ పోతా ఏం చెప్తాను పోరి నా పిల్ల ఒక్కనాడు తిప్పలేదు నీ లెక్క ఏంద్రా అది ఒక్కనాడు తిప్పలే నీ జిద్ద కొత్తాడు చెప్ప కథ చెప్పి ఇంటి మీద పడుకొని తిప్పరని ఫెయిల్ పట్టించు దానిలో అవుతానికి మన తిప్పితే తిరుగుతుంది పక్క పండే కదా దగ్గర పట్టనే ఉన్నావు కదా ఇంటి మీద తిప్పు 4 గంటలు అది తిప్పాలంటే నా మరి బైక్ వేసుకొని వచ్చిన నువ్వా బైక్ కూర్చున్నాక మా ఇంటికి వచ్చినాక నేను వాడి తిప్పుతా అంటే అది ఎల్లుండి సార్ చూసి ఎల్లుండి సార్ తిప్పుతుంది ఒక సపడగా దాన్ని అదే పని మీద కూర్చోబెట్టి కూడా కథకాడ తీసుకొస్తా నీ లెక్క కూడా అది అన్ని తిరగలు వేసుకోదురా దానికి రాదమ్మా ఎందుకు రాదు ఎందుకు రాదు ఏంది వానికిద్దరు కొడుకులు వాడి పెద్ద కొడుకు మాయ నాకు పెళ్లి చేస్తే మాయ సోకులు మాయ పోతాడు అని ఓ పోరి తీసుకొచ్చుకున్న పోరి నీళ్ళు పోసుకున్నారు దాని 3 నెలలు ఇప్పుడు మళ్ళీ మీ పిల్ల నీళ్ళు పోస్తుందట అనుకున్నారా వారు రాజు కొడక అయ్యా అయ్యా ఒక్కసారిగా అందం బాపా నీ కొడుకు సిగ్గులేదు నీకు మానం లేదు మీ ఇంటి తక్కువ సాడు పట్టిపోతే ఇంకా ఊళ్ళో పోయి సెగ్రెంట్ నీకు పెద్ద ఫోన్ ఇచ్చుడు ఆగమైనరు నువ్వు నీకు పెద్ద ఫోన్ అచ్చుడే ఆగమైంది సిగ్గులే చెప్పుకోను ఏమండి నీ కాళ్ళు తాకిందానండి తాకిందని రేపు అంత చెప్పుకుందే మంచిది నాకు తాకినాదే తాగలేదా నేర్చుకుంటారు మావాడ మా చోళ్ళ నేను రోజు కట్టేదంతా తలనే చెప్పుకుంటూ పోయి అనుభవం కట్టున్నది అయితే అది నేను ఎంతదంతా కదా సంవత్సరం నీ పెరుగుతుంది
ఎంత బాగా నీ పెళ్ళం నీ పిల్లలు వాళ్ళ రాగాలు పడతారు కానీ ఇంతకు మీకు మొగ నడుచుకున్న రేవెరికైనా ఉండరా మొగ నడుచుకున్న రేవెరికైనా మీకు మొగ నడుచుకున్న సముద్రకైతే ఏర్పాటు ఉండు నువ్వే పవర్ అరవకాటని చేసి మొగడు ఇంటికి రాగా ముత్తంత 90 మంది ఎక్కువ తాగచ్చు అనుకో ఇక మూత అక్కర పెట్టుకొని ఇంటితో గుడ్లు తీసుకుని ముఖం అంతా మారేసుకొని మంగళ కాంపోలుగా పెట్టుకొని మంగళ పెంకులుగా ముఖం పెట్టుకొని ఇక ఓ మీ తాడు చెప్ప మీ తలపండు వాళ్ళగా చేసిన డబ్బులు బారబోసి వస్తాడు అని ముత్తంత పాలు నన్ను వేసి నూకు దొరుకుతుంది పళ్ళు దొబ్బుతా పోతుంది అలాంటి దాన్ని కాదండి భర్త అంటే దేవుడు ఈ తాడు చెప్ప నీకెవరగా నువ్వు బాగుపడతావి దేవుడే వెనక సీరం మొదగానే భరత సరే 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 ఇట్లా ఎండలు వాడి కత్తిరి కాజలు వస్తాను ఎంత ఆకలితో వస్తున్నావు ఎంత దుబ్బుతో వస్తున్నావు చాయ్ తిని టిఫిన్ తాగుతావా చాయ్ తిని టిఫిన్ తాగుతావా తంగుతాదా నేను గిట్టార్సుకునే కట్టున్నాడు చాలా తాగి టిఫిన్ తింటామనండి అనాలే అదేనండి నేను మర్చిపోయాను నాగరంగానే మన బిడ్డలు వీళ్ళు మన బుద్ధులా మన బిడ్డలు మన సిటీ సిద్ధలు అరుణాదేవి కరుణాదేవి ఏంది స్కూల్ బయట వేరు కదా ఎంత డిస్టర్బ్ చేస్తావు పొలగాలకు పల్లె పరిపించాలట పరీక్షలు ఎగ్జాము అప్పుడే ఎక్కించిన 7 గంటలకు వ్యాన్ ఎక్కించిన మౌన తలపెట్టు పాటలు తలపెట్టుకున్నా తమ్ము కాబట్టి తలపెట్టినా గొల్లెం పెట్టు గొల్లెం పెట్టు గొల్లెం ఎందుకు తీర్తరాకుండా ఏది పోసుకుంటారా అవ్వో గొల్లెడ గంట దిగబడ్డది గొల్లెం పెద్దది ఎక్కడికి వెళ్ళావు ఇక్కడికి వెళ్ళామేనా సాయిబాబు తగినట్టు అవుతుంది మన ఇంటి సాగలు ఎవరమ్మా మన ఇంటి సాగలు ఎవరే ఏడితే నమ్మద్దు అందుకే నేను ఎడతలేదు సేబాస్ నీకు సాగలు పోని ఆవిడ మంచి ఒక్కడి పట్టించుకోడు అన్ని పోనీ అంటాడు మన ఇంటి వాడికి దారి గౌన్లైన ఎవరు కళ్ళు నువ్వు తాగవు నేను తాగను ఇద్దరు బిడ్డలు తాగరా ఉంచుకున్నావు ఏం పోదు వీటి తెల్లరు అట్లా పోసిన గౌన్లైన ఎవరు తాగిందరు తమ్ముడు అటు బెంచ్ ఎట్లయితే అట్లా ఎవర్రా సాధారణ దిగిన బొక్క ఎట్లా బాయిలే పడుతుంది బాంతనయ్య బదిలాడతా అట్నే కొట్టింది అనుకో మహిళా సంఘం పిలిపిస్తా గుంజిగాని అట్నే కొట్టేదంటే ఆధార్ కార్డు పడుకునే వారం దాకా ఇంటి మొక్కనే రానిగా ఏ గుడి కాడ పోయి బతికినా బతుకుతా ఏ గుడిలో పోయి అన్నదానం చేస్తారు ఇప్పుడు ఏమండోయ్ ఈ ముచ్చట్లన్నీ అన్న దొరసానేవాళ్ళు ఇన్న లంచ కొడుకేవాడు అన్న దొరసానేవారు లంచ కొడుకేవాడు అన్న దొరసాని నువ్వే లంచ కొడుకోడు అరే నువ్వేనా లేకి లంచ కొడుక ఎక్కడ నా సీరుడు ఏదైనా సీర అవో నీ లబ్బరు ముక్కు వాసన ఎండకెండి అయిపోయిన నెత్తిని
ఇది ఏమన్నా మొన్న ఏమైతే కాదు ఏదో వారం అయితే వారం కాదు సోమవారం కాదు గిట్ట కొడితే తెల్లారికి ఎట్లా పెట్టాలి వాళ్ళ ఏయ్, మన పెద్ద బిడ్డ పేరు మీద సయవరం ప్రకటించాం బిడ్డ పేరు మీద సయవరం చూడ కూర్చో ఇప్పుడు నేను అవ్వకుండా బావే. నువ్వు ఏం వచ్చావు అమ్మ దానికంటే ఎక్కువైతే నీకు ఏంటి దానికంటే ఎక్కువైతే ఏమంటా నీకు దెబ్బ కొడతా మన బిడ్డ పేరు మీద ఏమనుకున్నాం మనం అంటారా ఎవరు అనుకున్నావు అంటాను రాజకరాజులు వచ్చి సభ చేసి కూర్చున్నారు అల్లు అందరూ వచ్చింది అల్లు బ్లౌజ్ వచ్చింది ఉంటుంది. రాజకరాజులు వచ్చి వాళ్ళు ఎవరైనా ఒక్కరు మెచ్చి మెట్ల పూలమాల వేస్తే అతనికి పెళ్లి చేసుడే వీళ్ళందరూ అన్నం తిని పోతారు వెళ్ళి వాళ్ళు పోతారు మేడల్ల చూడదన్న రాజులు విచారణ మీద ఉన్ననమ్మా బల్లల్ల బిడ్డల చూడు ఈడు వచ్చిన బిడ్డ ఆ బిడ్డ నా దేవి పరిచిట్ అయిందట రా చెల్లె మేడల్ల మనం చూస్తాం మన ఇంటికి వెళ్ళిపోయి తల్లి సీత మన తొందరగా పడిగదా అనుకున్నారు పిల్లలు తలుపులు పెట్టున్నాయి మా నాయన కత్తిరికాడు పోతాడు కానీ మామిడి పోయిందో మావు మారవనం పోవచ్చు మార్కెట్ ఇప్పుడు పోతారు మారవనం మళ్ళా మార్కెట్ మార్కెట్ పోతే అన్ని పురుగు వంకాయలు పెడుతుంది మమ్మీ అంటే మామ కుక్క కాదు ఓ అదో బర్రె కుక్క అనుకోదో ఎర్ర కుక్క అనుకో మమ్మీ అయ్యో పొలాలు బాయిలే వచ్చింది వచ్చారు సారీ స్పీడ్ వస్తారమ్మా బిడ్డ మమ్మల్ని అర్ణవ్వా బిడ్డ కర్ణవ్వా వస్తున్న బిడ్డ ఇప్పుడే లాత్రం లాగా కూర్చొని తారం బామ్మ నీకేమరకు జాగ బాగున్న సంవత్సరం 2-3 తీర కట్టుకున్నావు జాగ కొద్దిగా కాబట్టి లాట్రూమ్ బాత్రూమ్ ఒక్కదికే కట్టుకున్నాం దాన్ని అటాచ్ బాత్రూమ్ అంటారు లింగా పెంచిన పాట కాడ నీకున్నా అదే లాట్రూమ్ బాత్రూమ్ లేకపోతే వీళ్ళు సిక్కుడు చెడు కింద కూర్చొని తారం మూసుకుంటే ఓ రోజు బయట పట్టుకుని పెంచిన పాట వీళ్ళ గప్పలు తాను చేస్తాను ఆ బారసాల కూడా కట్టపోయి చేస్తారు బర్ర వస్తే సిక్కుడు కొమ్మలకు వేయాలి ఇక సిక్కుడు కొమ్మల గుద్దుకోకపోతే వీళ్ళు ఒకటే అయ్యో పళ్ళు తెల్లారు
ఉన్నావు ఓ బిడ్డ అందరూ కొత్తక్కడ ఇద్దరే మమ్మీ 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 చాలా చాలా అందంగా ఉన్నదమ్మా. ఏది బిడ్డ మీ మమ్మీ చాలా అందంగా ఉన్నది ఆటోనా. ఎట్లుంది మా మమ్మీ సౌరాలు 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 మంచి ముత్యాలు, మంచి ముత్యాలు. ఏం జిబ్బులు పెట్టిండు ఇప్పుడు మమ్మీ యా. ఏందమ్మా ఏదో సంబరంగా ఉన్నావు ఓ సముర ఏదో కాదు బిడ్డ మీ అయ్య గాయదుడు అనుకున్నా కానీ ఇవాళ మీ అయ్యా నాకు నాకు చాలా నచ్చింది. సౌండ్ నచ్చి- ఏ మనిషి ఏం బిడ్డ అక్క పెళ్లికి వచ్చింది మళ్ళీ నువ్వే చేసుకుంటా గాయకురాలా మీరు మరి కాదే మీ అయ్యని విసారించుకొని బిడ్డ మీ అక్క పేరు వ్యవసాయవరంగా ఇచ్చినాం ఇక రాజకరాజు రాజచక్రవర్తులు గామిరవంతులు అందరూ వచ్చింది బిడ్డ సభ కూడా కూర్చున్నారు నేను ఇక గిడిచి ఇక పోయి బట్టలీడు తానం పోసుకో తయారుగా పూలమాల పట్టుకొని సభగాడు పోయి సభలు తిరిగి పిల్లగాడు ఇష్టమైతుడు అతని బిడ్డల పూలమాల ఇస్తే అతనికి ఇచ్చి పెళ్లి మేము పెళ్లి మేము కిరణ్ నోరంతా పలిస్తాను దాయి దాయి తల్లి సుందరదేవి తనవేళ తానం పోతు అయ్యో తయారు విజయను తనవేళ తానం పోతు కన్న తల్లి సుందరదేవి గది గది కన్న బిడ్డ కన్నదేవికి దాని వల్ల ఆడపిల్లల కన్న తల్లి కన్న బిడ్డకు దానం పోసి మొల్లారాగలివుడు మోరంతో మొల్లారి అవను సీరలల్లాగా దేవుని పోటుగాడు కలిసి పదేళ్ళ పది పట్టుకోని పూలమాలల్ని పరివేదన దగ్గర ఉన్న పూలమాల చేత పట్టుకోని ఇంకా బిడ్డ వేడికైనా అవ్వా పూలమాల ముచ్చట్లు బిడ్డ వేడికి వద్దంటే ఎడవల పల్లి వరకు గుడి కన్ను అదులుతున్నది పూలమాల పట్టుకో అంగని తెలుసుకున్న కన్న తల్లి అవ్వ కన్న తల్లి సుందరదేవి గది గది పూలమాల పట్టుకోని బిడ్డ వేడి కట్టనా ఆడపిల్లను కన్న తల్లి బిడ్డ అమ్మా ఇదిగో పూలమాల నీ సేదకిస్తాను ఇద్దరికి ఎవరు ఇష్టమవుతారో అతని మీద పూలమాల సభకాడికి బయలు అన్నది ఆ తల్లి చూడు సుందరదేవి కాదు రాబో బయలు అన్నది సభకాడికి బయలు ఆడవిల్ల ఉన్నది పూలమాల పట్టుకొని ఆ కన్నతల్లి సుందరదేవి బిడ్డను చేసుకొని అమ్మ సభకాడి కత్తలమ్మ రామ రఘురామ సభకాడి కత్తలమ్మ రామ రఘురామ రాను 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 రాను
వచ్చినాడా సభలో నా కొలవాలినప్పుడు సభల కల్లాదు తన బిడ్డ అరుణదేవి ఇంతమందిలో ఏ పిల్లగాడు నచ్చడో నచ్చడో అని ఆడ ఇలాగదేవి సభగాడి చేరుకున్నదాట అయ్యో రామ 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 కుడి ప్రాణం లేవనది సభలోన అంటే సభలోన కూర్చున్నంత మందిలో ఆర్చి ఒక తుమ్ము తుమ్మిల్లమ్మ అమ్మ తుమ్ము తమ్మో రాయితే పో రామ రామ తుమ్ముగా ఎవరి వాది ఎవరి వాది శుభకార్యమో చేయరాదు అన్నారు ఆ బిడ్డ తుమ్ముని ఇన్నదా ఇన్నద తుమ్ము లక్ష్య పెట్టలేదు అందుకే జరిగిన చరిత్ర చెప్పే మానవులో ఉన్నాడు అని జరిగబోయే చరిత్ర ఎవరు చెబుతారు ఏ దాదా చెప్పగలుగుతాడవలానా అయ్యో రామ రామ అయ్యో రామ ఎక్కడా ఉన్నాడో తగినట్టి వరుడా నాకు తగినట్టి వరుడా అంటికి నచ్చిన మగవరుడు లేడా ఈ సభలో లేడా ఆ బిడ్డ సభలో దోడా నా దగ్గర ఉండాలి మా మమ్మీ దగ్గర పోతా పిల్లగాన్ని తీసుకొని అమ్మ దగ్గరకు వచ్చింది అయ్య దగ్గరకు వచ్చినావా సుందరదేవి నాయన సుందరశీల రాజా ఈ పిల్లగాడు నాకు నచ్చిండో అన్నది నేను పిల్లకు తల్లిని నేను ఆంటీని ఆమె తల్లిని నీకు ఆంటీని అయ్యా నీ పేరేం పేరు అంటే నా పేరు క్షత్రియ మహారాజు అన్నాడు క్షత్రియ రాజు మెడల పూలమాలేసి ఆ పిల్లగాని తీసుకుని సభగాడి పోతంటే సభగాడి పోతంటే ఇక సభలో ఉన్న రాజాగారు అందరూ లేచి అయితే సభలకెళ్ళి అందరు లేచింది అతని మీద పూలమాల తీసుకొని పోతాందిరా మనం ఇక్కడ ఉండేందుకు రా అంటారు అతని మీద పొలమాలు వేసింది అతను తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గర పోతాంది ఇక మనం ఎందుకు ఉండాలి లేచిపోదాం బాగా కూర్చోదికులు అందరు లేచి ఆడవినలా కన్నా తండ్రి బాధపడ్డాడు గప్పు అయ్యా సయవరం అంటే ఒక పిల్లగాని విడిలో పొలమాలు వేస్తుంది అతనికి ఇచ్చి పెళ్లి చేస్తుంటే అక్షంతలు వేసి అన్నభోజనం వేసిపోవాలి కానీ మీరు అందరూ లేచిపోతున్న బిడ్డ పెళ్లి ఆగం కదా ఆడపిల్లల అన్న తల్లి కారటం పెద్దదయ్యా మీరు సభకి వెళ్ళి ఒక్కరు లేచిపోవద్దని అందరికి దండం పెట్టినారా సభలకి వెళ్ళి మీరందరూ లేచిపోతే నా బిడ్డ పెళ్లి ఆగం కదా అన్న తల్లిదండ్రులు దండం పెట్టి అందరూ సైలెంట్ గా మళ్ళీ సభలో కూర్చోండి ఆ పిల్లగాన్ని తీసుకొని అవధకి వచ్చినప్పుడు చూడు తల్లి పిల్లగాడి